నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతుపై దాడి అమానుషం. వ్యవసాయ మార్కెట్ యార్డ్ గేటుకు తాళం వేసి నిరసన తెలిపిన రైతులు. మానవతా సంస్థ నూతన కార్యవర్గం ఏకగ్రీవం. ప్రమాణ స్వీకారం చేయించిన సంస్థ చైర్మన్. మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు. సిఐ సుబ్బరాయుడు. ప్రమాదాలకు నిలయంగా మారిన కూడళ్లు. వార్తలోని వివరాలు. ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు జూన్ 1వ తేదీన సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలను జిల్లా కలెక్టరేట్కు వచ్చే అవసరం లేకుండా మీకోసం .ap.government.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల యొక్క ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నెంబర్ను సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావాలని తెలిపారు. పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులంతా మార్కెట్ యార్డ్ను చుట్టుముట్టారు. యార్డ్ గేటుకు తాళం వేశారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. రైతుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి రామసముద్రం మండలం మిట్ట చీమనపల్లికి చెందిన రైతు 28 సంవత్సరాల వెంకటరమణ ట్రాక్టర్లో టొమాటో లోడుతో పుంగనూరు మార్కెట్ యార్డుకు వచ్చాడు. లారీకి ట్రాక్టర్ ఎదురుగా అడ్డు రావడంతో రైతు, లారీ డ్రైవర్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో లారీ డ్రైవర్లు రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న రైతులు ఆదివారం మార్కెట్ యార్డ్ గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. నిర్దాక్షిణ్యంగా రైతును కొట్టడం అమానుషమని, ఆ లారీ డ్రైవర్ను టొమాటో మండి యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక రైతుపై అనవసరంగా దాడి చేయడాన్ని వారు ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీకి ఎదురుగా ట్రాక్టర్ రావడం తప్ప అని ప్రశ్నించారు. దీనికి పూర్తి బాధ్యత మార్కెట్ యార్డ్ అధికారులే వహించాలన్నారు. సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వాతావరణం ఉద్రిక్తగా మారింది. రైతులు పట్టుకొని కొట్టేసినారు. లారీ వాళ్ళు బాగా కొట్టేసినారు. రాత్రి ట్రాక్టర్ అడ్డంగా ఉంది. కొట్టేసి కమిషన్ తీసుకొని పంపించేసినారు. ఇలా కమిషన్ వస్తే చాలు. లారీ వాళ్ళు ముగ్గురిని పట్టుకేసి లోపల పెట్టినాడు ఎస్ఐ గారు. ముగ్గురిని పెట్టేసి ఇప్పుడు ఏమంటాడు, ట్రాక్టర్ ఎత్తుకోరాండా అంటాడు. ట్రాక్టర్ మేము ఎత్తుకేస్తాం, లారీ తెప్పించాలి కదా. ఆయన చింతపల్లి పిల్లోడు ఉన్నాడు, చిన్న పిల్లోడు ఒకడే, అంతా 20-22 ఏళ్ళ వయసు. ట్రాక్టర్ ఆడ పెట్టినాడు. ఇక్కడనే కొట్టింది. మార్కెట్ యార్డ్లోనే, మార్కెట్ యార్డ్లో బాగా నలగొట్టేసి వీళ్ళు కమిషన్ కట్టించుకుని ఎన్నికి ఎట్లా పంపిస్తారు బండి? వీళ్ళ వల్ల నిలిపేయాలి కదా. ట్రాక్టర్ ఆడటముని రోడ్లో నువ్వు లారీ వచ్చినప్పుడు నీకు అడ్డమే కదా, కొంచెం క్లియర్ చేసుకొని పోవాలా. పట్టుకొని కొట్టేస్తే దొరికినాడు. ఇప్పుడు సీఐ గారు ఏమంటాడు, ట్రాక్టర్ ఎత్తుకొని రండి అంటాడు. ట్రాక్టర్ మేము ఎత్తుకొస్తాము, లారీ ఎత్తుకురావాలి కదా. మనం రైతులు ఒకటి లాటలే లాటలు ఆడుతూ ఉండేది. వీళ్ళకి కమిషన్ కమిషన్ ఎన్ని కమిషన్ వీళ్ళకి
వెంకటరమణ యా ఊరు ఆ పిల్ల మెట్ట చేయమనపల్లి మాయవారిపల్లి పంచాయతీ రామసముద్రం నలుగురు చేరుకొని కొట్టేయండి. రోడ్లు ఈడ్చినారంటారు సైడ్ సైడ్ నల్లగా కమలకపోయింది. మేము ఊరు నుంచి బండ్లో వచ్చేది ఊరు నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు ఎవడు వచ్చే పోలీసు వాళ్ళు వచ్చారు మళ్ళీ మేము వచ్చి అంతా ఏం జరిగింది ఏమి వచ్చి అడ్డం పెడితే మా సిఐ సారు ఎస్ఐ సారు అందరూ వచ్చి వచ్చి నువ్వు ఎట్లా బండి పెడతావు ఎట్లా ఫస్ట్ అని చెప్తే ఇప్పుడు నాపై నీ టాక్టర్ ఎత్తుకొచ్చి లోపల పెట్టుంటాడు. ఇప్పుడు కొట్టేసి వాళ్ళు లారీ వాళ్ళు పంపించేయనారు, కొట్ల వాళ్ళు పంపించేయనారు గేట్ల నుంచి. నేను వచ్చినాక 10 గంటల దాకా నేను కూర్చొని అంతా వచ్చారు. మళ్ళీ హాస్పిటల్ 1 గంట దాకా హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చి అడ్మిట్ చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి మేము పోలీస్ స్టేషన్ ఇప్పుడు పోతే నువ్వు ఎందుకు బండి ఎత్తుకొచ్చి అడ్డం పెట్టావు నాపై కట్టం వస్తారు. సీసీ కెమెరా తీయమంటే సీసీ కెమెరా ఎవరు సంపేసి వెళ్ళిపోయింది ఏం చేసేది సార్ ఏం చేసేది ఎవరు రెస్పాండ్ అవ్వడం అప్పటికి రైతులకు దిక్కే లేదా? లేకపోతే మార్కెట్ అరగంట రాకుండా ఉంటే సార్ చచ్చిపోయిందేమో హాస్పిటల్ సైడ్ కొద్దిగా ఇది మొత్తం పెయిన్ అంటే ఇది మొత్తం కొంచెం వాక్ వచ్చింది రైట్ సైడ్ షోల్డర్ మొత్తం బాగా కొట్టయినారు షర్ట్ మొత్తం వీటి రోడ్ల నుంచి నడ పట్టుకొని ఈడ్చుకొచ్చినారు సార్ బండ్ల నుంచి. మార్కెట్ యార్డ్లోకి వచ్చే వాహనాలు రోడ్డుపైన నిలిచిపోయాయి. ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. చైర్మన్ సెమ్మిపతి యాదవ్, సిఐ సుబ్బరాయుడు మార్కెట్ యార్డ్ వద్దకు చేరుకున్నారు. జరిగిన విషయం తెలుసుకున్నారు. రైతులను శాంతింపజేశారు. కేసు నమోదు చేసి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు తమ నిరసనను విరమించుకున్నారు. మానవతా సేవా సంస్థ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంస్థ చైర్మన్ నందీశ్వరయ్య తెలిపారు. ఆదివారం స్థానిక పెన్షనర్ల భవన్లో జరిగిన కార్యక్రమంలో సభ్యులు, దాతలు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ నందీశ్వరయ్య మాట్లాడుతూ 2026-27 ఏడాదికి గాను మానవతా సేవా సంస్థ నూతన అధ్యక్షుడిగా నరసింహారెడ్డి, కార్యదర్శి హర్నాథ్ రెడ్డి, ఉప కార్యదర్శి సరస్వతమ్మ, కోశాధికారి పోల త్యాగరాజు, ఉపాధ్యక్షుడిగా రెడ్డెప్రెడ్డి, సభ్యులుగా వనిత, రామలింగారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మునస్వామి నాయుడులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే మానవతా సేవా సంస్థ కార్యక్రమాలకు దాతలు రామిరెడ్డి 50,000 రూపాయలు, రాంప్రసాద్ 6,500 రూపాయలు విరాళంగా అందజేశారు. కుల మతాలకు అతీతంగా సేవలు అందించాలని మానవతా చైర్మన్ నందీశ్వరయ్య తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు చెంగారెడ్డి, భక్తవచలం రాజు, హర్నాథ్ రెడ్డి, బాలాజీ, ఉదయ్ కుమార్, భరత్ భూషణ్, మాజీ కౌన్సిలర్ కృపాకర్, భార్గవ్, గంగులమ్మ తదితరులు పాల్గొన్నారు. మేము జాతి, కుల, మత, ప్రాంతీయ భేదములు లేకుండా మేమందరము కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధికై కృషి చేస్తామని, ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి కృషి చేస్తామని సంస్థ ఆర్థిక లావాదేవీల్లో పూర్తి పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాము. పుంగనూరు మండలం నెక్కొంది కొండపై దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో పౌర్ణమి పూజలు జరిగాయి. అధిక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి ఆకాశ దీపాన్ని వెలిగించారు. తర్వాత భక్తి శ్రద్ధలతో భక్తులు పరమశివుణ్ణి ప్రార్థిస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. కొండంతా శివనామ స్మరణలతో మారుమ్రోగింది. ప్రదక్షిణ అనంతరం అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
శ్రీ అగస్తీశ్వర స్వామి టెంపుల్ పొంగనూరు పౌర్ణమి దీపం సందర్భంగా ఈరోజు ఇక్కడ పూజలు జరిగినాయి. ఈ పౌర్ణమి అందరినీ తీసుకు ప్రతి నెల అగస్తీశ్వర స్వామి టెంపుల్లో ఇలా పౌర్ణమి దీపం జరుగుతుంది. ప్రతి నెల కొండలో దేవాలయం ప్రదక్షిణం కూడా తిరునామలైలో ఎలా ప్రదక్షిణం జరుగుతుందో అలా జరుగుతుంది. ఇక్కడ ప్రతి నెల కూడా భక్తాదులు వస్తూ ఉంటారు, వేచిస్తుంటారు. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. పుంగనూరు మండలం సుగాలిమిట్టలో నిర్వహించిన బంజారా మిథునదళం T20 క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. 3 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. ఇందులో జువన్నదిన్న తాండా మొదటి బహుమతి 27,116 రూపాయలు గెలవగా నారామాకుల తాండా వారు రెండవ బహుమతి 15,116 రూపాయలు అందుకున్నారు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పర్స్ గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సహాయ సహకారాలు అందించిన వారికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి IIT, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ మీ అందరి సహకారంతో 2025-26 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన మా విద్యార్థులు వి రోహిత 594, వి భరత్ 584, ఏ లిఖిత 581, సి పునీత్ గణేష్ 578, సి మేఘన 575, షేక్ ఫసీహా 566, జి లిఖిత 564, పి షరీఫ్ 561, ఎస్ఎండి అఫ్ఫన్ 557, పిఎండి సుహేబ్ 553. ఇలా పరీక్షకు హాజరైన ప్రతి ముగ్గురు విద్యార్థులలో ఇద్దరికి 500కు పైగా మార్కులు సాధించిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత అర్హత, అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపక బృందంతో గత 21 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ స్వీయ పర్యవేక్షణలో మరెక్కడా బ్రాంచీలు లేకుండా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా విద్యా సంస్థ ప్రత్యేకత. ఏఐ టెక్నాలజీ సిలబస్ తో బోధన. 3వ తరగతి నుండి ఒలింపియాడ్, ఐఐటి ఫౌండేషన్, స్మార్ట్ క్లాసెస్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సబ్జెక్టు అర్థమయ్యేలా బోధన. అందమైన చేతివ్రాత మరియు ప్రెజెంటేషన్ కొరకు ప్రత్యేక శ్రద్ధ. అబాకస్ నందు ప్రత్యేక శిక్షణ. విశాలమైన ఆట స్థలంలో యోగా, గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహణ. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో నిర్వహిస్తున్న విద్యా సంస్థ రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పొంగనూరు. అడ్మిషన్లు ప్రారంభమైనవి. డైరెక్టర్ డాక్టర్ సి చంద్రమోహన్ రెడ్డి. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరు పట్టణ సమీపంలో వెళ్లే ముంబై చెన్నై జాతీయ రహదారిలో పలు కూడళ్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. మదనపల్లి, పలంనేరు మధ్య గల ఈ జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉంటోంది. పట్టణాన్ని ఆనుకుని 10 కిలోమీటర్ల మేర గల రహదారిపై చౌడేపల్లి, బండ్లపల్లి, లకుంట, భీమగానపల్లి, రాగన్నపల్లి కూడళ్లు ప్రమాదభరితంగా మారాయి. మదనపల్లి వైపు నుంచి పలంనేరు వైపు వెళ్లే భీమగానపల్లి, చెదర్లమిట్ట, అగ్రహారం మిట్ట, కనమల గంగమ్మ గుడి వద్ద గల కూడళ్ల వద్ద రోడ్డు దాటాలంటే వాహనదారులు, పాదచారులు హడలెత్తిపోతున్నారు. జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వచ్చే వాహనాలను చూసి ఆయా కూడళ్లను దాటేందుకు ప్రయాణికులు జంకుతున్నారు. వాహనదారుల నిర్లక్ష్యం, అవగాహన లోపం, భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్గంలో వివిధ గ్రామాల నుంచి పట్టణంలోకి నిత్యం ద్విచక్ర వాహనదారులు, ట్రాక్టర్లు, ఆటోలు నడుస్తూ ఉంటాయి. సొంత పనులపై వచ్చేవారు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించడానికి వస్తుంటారు. ఈ కూడలలో ఇరువైపులా వాహనాలు వస్తున్నాయా లేదా అని గమనించి రోడ్డు దాటితే ప్రమాదాలు
జరగవు. నేరుగా వచ్చే వాహనదారులకు గుర్తు వచ్చే విధంగా హెచ్చరికలు ఏర్పాటు చేయాలి. రోడ్డు వెడల్పుగా ఉందని అనవసరంగా వాహనాలను రోడ్డు పక్కలో నిలపడంతో కూడా వెనుక వైపు నుంచి వచ్చే వాహనాలు ఢీకొంటున్నాయి. వేగ నియంత్రణకు ఈ జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. రాత్రి వేళల్లో అయితే ఈ మార్గంలో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని వెళ్లాల్సిందే. ఏ మాత్రం ఆదమరిచిన వాహనాలు ఢీకొట్టడం ఖాయం. క్రాసింగ్ల వద్ద పూర్తి స్థాయిలో హెచ్చరిక బోర్డులు, డేంజర్ లైట్లు, రేడియం స్టిక్కర్లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మదనపల్లి రోడ్డు, పలమనేరు రోడ్డు క్రాసులలో కొంత దూరం డివైడర్లు ఏర్పాటు చేస్తే కొంతవరకు ప్రమాదాలు నివారించవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పుంగనూరు పరిధిలో పూజకానపల్లి, సుగాలమిట్ట, లకుంట క్రాస్, యుఎన్ఆర్, కొత్తపల్లి, కనుమలో గంగమ్మ గుడి మలుపులో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు పోలీసు శాఖ కృషి చేస్తూ ఉందని సిఐ సుబ్బరాయుడు తెలిపారు. పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి సేవిస్తున్నారని అనుమానం వచ్చిన వారి వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించడంతో పాటు ర్యాపిడ్ డ్రగ్ కిట్ల ద్వారా మూత్ర పరీక్షలు చేయించారు. సిఐ మాట్లాడుతూ గంజాయి సేవించినట్లు ర్యాపిడ్ టెస్టులో తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి టెస్ట్ కిట్ ఇది. గంజాయి ఎవరైనా సేవిస్తే వారి యొక్క యూరిన్ను దీన్ని టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందంటే దాని ద్వారా గంజాయి ఎవరు అమ్మారు, ఎవరి ద్వారా మీకు దొరికింది, ఈ విధంగా మొత్తం అంతా చైన్ ఆఫ్ లింక్లో వెళ్తుంది. కావున ఇక మీదటి నుంచి ఎవరైనా గంజాయి తాగేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ ఎటువంటి నేరం చేసినా కూడా వెంటనే బయటపడుతుంది. ఎవరిని వదిలే ప్రసక్తే ఉండదు. ఈ దినము గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఆయన ఉత్తర్వుల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ర్యాపిడ్ డ్రగ్ టెస్టింగ్ కిట్లు పంపడం జరిగింది. దానిలో భాగంగా గంజాయి సెల్లింగ్ లేదా కన్జ్యూమర్స్ సేవించే వారిని తీసుకుని వచ్చి వారి ద్వారా వారి యూరిన్ను సేకరించి దాని ద్వారా ఈ కిట్ ద్వారా వారు గంజాయి సేవించినారా లేదా తెలుసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ దినము గంజాయి కేసుల్లో 5 మంది పాత నేరస్తులను తెచ్చి వారి శాంపిల్స్ ద్వారా టెస్ట్ చేయడం జరిగింది. అందరికీ కూడా నెగిటివ్ రావడం జరిగింది. ముఖ్యంగా పొంగనూరు పట్టణంలో మరియు మండలంలో ప్రజలకు తెలియజేయడం ఏమంటే, ఎవరైనా కానీ విద్యార్థులు కానీ లేదా గంజాయి ఎక్కి అలవాటు పడ్డ వ్యక్తులు కానీ ఎవరైనా కూడా గంజాయి సేవించినట్టు సమాచారం ఉన్నట్లయితే వారికి ఈ టెస్ట్ ద్వారా వారు సేవించారా లేదా తెలుసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా ఆ గంజాయి ఎవరు అమ్మారు, ఎక్కడి నుంచి తెచ్చారో కూడా బ్యాక్వర్డ్ లింకప్ పోవడం జరుగుతుంది. కావున గంజాయి అమ్మే వ్యక్తులకు మరియు సేవించే వ్యక్తులకు పోలీసు వారికి తెలియజేయడం ఏమంటే, ఎవరైనా అలాంటి మాదక ద్రవ్యాలు సేవించినట్టు తెలిసినట్లయితే వారిపైన ఎన్డీపీఎస్ మరియు ఇతర చట్టాల మేరకు కఠినమైన చర్యలు తీసుకోబడిందని చెప్పి ఇందు మూలంగా తెలియజేయడం జరుగుతుంది. పుంగనూరు మండలం దిగువపల్లిలో బోరుబావుల వద్ద కేబుల్ వైర్ల చోరీకి పాల్పడే యత్నం చేస్తున్నాడని ఓ వ్యక్తిని గ్రామస్తులు చితకబాదారు. రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లికి చెందిన బాబాసాహెబ్ను గ్రామస్తులు వైర్లు, కర్రలతో కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాబాసాహెబ్ను స్థానికులు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
సంవత్సరం నుంచి నేను 2-3 దినాల నుంచి పరుగులు పని చేద్దామనేసి ఈరోజు పల్లీల మీద పోదామని చెప్పేసి పోయినాను. అక్కడ బస్టాండ్ పక్కలో టాయిలెట్ అర్జెంట్ వస్తే కూర్చుందామనేసి కూర్చొని కడుక్కునేదానికి నీళ్ళు తినడానికి పక్కన వేరే బోర్ దగ్గర తొట్టి దగ్గర కడుక్కొని వచ్చి నా వెహికల్ దగ్గర నేనంటే ఎవరో విలేజ్ వాళ్ళు వచ్చేసి అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బోర్ దగ్గర నిన్న రాత్రి ఎవరో కేబుల్ దొంగిలించుకొని పోయినారు, నువ్వే దొంగిలించినావు అని చెప్పేసి నన్ను వచ్చి అడిగారు. నాకు తెలియదు నేను 10 ఏళ్ళ నుంచి నాది పరుగులు కుట్టేవాళ్ళు, నాకు రామసముద్రం పక్కలో తిండేటుంది, ఏమన్నా అడగండి, నాకు దానికి సంబంధమే లేదు అని చెప్పినాను. అయినా కూడా వినకుండా వాళ్ళు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పోల్కి కట్టేసి చాలా హింస పెట్టినారు సార్. నాకు అట్లా పని చేయాలి నాకు రాదు సార్, దొంగను కాదు సార్. కానీ చెప్తే కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా చాలా దీనిగా కొట్టినారు సార్. పక్కనే సెట్ దగ్గర దొరికిన వైర్తో వాళ్ళు ఇది నువ్వే కదా తీసింది, నీ బండిలోనే కదా ఉన్నింది అని అడిగినారు. నాకు దానికి సంబంధం లేదు సార్, నేను ఏదో పరుపులో బిజినెస్ కోసం వచ్చినాను, పొద్దున్నే సాయంత్రం ఇల్లు దగ్గర తిరుగుతా, నాకు అంగిల్ లేదు, నాకు అదే ఉపాధి అని చెప్తే కూడా వినకుండా ఆ కేబుల్ వైర్తోనే చాలా దీనిగా కొట్టినారు సార్. చాలా టార్చర్ చేసినారు సార్, ఏలించేసినారు, చెవు వినపడడం లేదు, చాలా ఇబ్బంది పెట్టినారు సార్. నాకు ప్రమాణంగా తెలియదు సార్, నా ఇద్దరు పిల్లలు సరిగా నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు సార్. విపరీతంగా కొట్టినారు సార్, చాలా టార్చర్ పెట్టినారు సార్. 3 అవర్లు 4 అవర్లు చూడండి సార్, 5 మంది అదే పనిగా కొట్టి టార్చర్ పెట్టినారు సార్. నేను తప్పు చేయింటే నేను ఒప్పుకుంటాను సార్, నేను తప్పు చేయలేదు, మీరు నన్ను తప్పు చేయింటే నాకు ఏ శిక్ష పడితే దానికి నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను, కానీ నన్ను ఇట్లా కొట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్. మీరు చాలా టార్చర్ అనుభవించినాను సార్, బతుకుతానో లేదో అన్నంత ఇది అయిపోయింది సార్. నాకు పోలీసులే నాకు న్యాయం చేయాలి సార్, పోలీసులు మిమ్మల్ని అనుకున్నాను, న్యాయం చేయండి. టమాటో దిగుబడి పెరగడంతో పొగనూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ రద్దీగా మారింది. ఎక్కడ చూసినా టమాటో లోడ్లతో వచ్చిన వాహనాలు, రైతులు, కొనుగోలుదారులతో మార్కెట్ యార్డ్ ఆవరణమంతా కిక్కిరిసింది. ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం 15 కిలోల టొమాటో బాక్స్ 400 రూపాయల వరకు పలికింది. పుంగనూరు మండలం వివిధ ప్రాంతాల నుంచి రైతులు 835.50 మెట్రిక్ టన్నుల టొమాటోలను తీసుకొచ్చారు. స్థానిక వ్యాపారులు 15 కిలోల మొదటి రకం టొమాటో బాక్స్ 400 రూపాయలు చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేశారు. అలాగే రెండవ రకం టమాటోలు 300 రూపాయలకు అమ్ముడుపోగా 3వ రకం టమాటోలు 180 రూపాయలు పలకాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వ్యాపారస్తులు ఎగుమతి చేస్తున్నారు. ధరలు ఇదే విధంగా కొనసాగే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు స్వల్పంగా పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుపై దాడి అమానుషం. వ్యవసాయ మార్కెట్ యార్డ్ గేటుకు తాళం వేసి నిరసన తెలిపిన రైతులు. మానవతా సంస్థ నూతన కార్యవర్గం ఏకగ్రీవం. ప్రమాణ స్వీకారం చేయించిన సంస్థ చైర్మన్.
అపాయాల నియంత్రణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు. సిఐ సుబ్బరాయుడు. ప్రమాదాలకు నిలయంగా మారిన కూడళ్లు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.